నమస్తే, వెల్కమ్ టు హరిప్రియస్ మీడియా. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ అర్సుమల్లి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ అసలు ఏపీలో రాజకీయాలు? ఇక్కడేమి ముగ్గురు కూటమిగా వస్తా అని చెప్తున్నారు. జగన్ ఏమో సింగిల్ గా వచ్చినా నన్ను ఏం చేయలేరు అంటున్నారు. సో జగన్ మీద గెలవలేక బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు కలిపి కూటమిగా వస్తున్నాయి అనుకోవచ్చా? ఈ కూటమి గెలుస్తుంది అనుకోవచ్చా అసలు? అంటే సాధారణంగా ఒక ఇది ఉందండి. ఎలాగంటే సింహం సింగిల్గా వస్తుంది, అలాగని చెప్పి సింగిల్గా వచ్చి ప్రతిదీ కూడా సింహం కాదండి. అలాగే వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో కానీ సింహం సింగిల్గా వస్తుంది, వాళ్ళందరూ గుంపులుగా వస్తారు, ఈ టైప్ వాళ్ళు ఏమైనా ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. నన్ను ఏమీ చేయలేక వాళ్ళందరూ కలిసి వస్తున్నారంటే డెఫినెట్గా కలిసి రావడానికి నిజంగానే అతను ఏమీ చేయలేక. ఎందుకంటే ఫెయిర్ గేమ్ ఆడితే వీళ్ళు కూడా ఫెయిర్ గేమ్ ఆడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫౌల్ గేమ్ ఆడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు, బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. కాబట్టి చచ్చినట్టు అందరూ కలిసి రావాల్సిందే. ఇక్కడ ఎందుకు కలిసి రావాల్సి వస్తుంది అనేటువంటి సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో రాజ్యాంగం చట్టం పక్కన తీసిపెట్టాడు. పోలీసు వాళ్ళందరినీ లైన్లో పెట్టేసుకున్నాడు, వ్యవస్థలన్నీ తన అదుపులో పెట్టుకున్నాడు, వాటిని నిర్వీర్యం చేశాడు, దుర్వినియోగం చేస్తున్నాడు, ప్రజలనే ఒక రకంగా పీడిచూ తింటున్నాడు. మొదట పార్టీల్ని పీడిచూ తింటున్నాడు అనుకున్నారు ప్రజలు కూడా, తర్వాత ప్రజల మీద పడ్డాడు. ఇవాళ వాళ్ళకి ఏం సేఫ్టీ ఉందండి? వాళ్ళ భూములు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవసాయం, వాళ్ళ ధాన్యం, దేనికి కూడా సేఫ్టీ లేదు వాళ్ళ భూములకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమే. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాడు. జర్నలిస్ట్ వృత్తి ఏంటి, వాళ్ళ పని ఏంటి? వార్తలు సేకరించడం, ఫోటోలు తీయటం, వాళ్ళ పత్రిక పంపించుకుంటారు, లేదా ఛానల్కి పంపించుకుంటారు. అతని మీద ఎలా దాడి చేశారు చూశారు కదా. చొక్కాలు అంటే ఇలా జర్నలిస్టుల మీద మడతెట్టి దాడి చేయటమా? జర్నలిస్టులు, పత్రికల, మీడియా చొక్కాలు మడతెట్టదండి, మొత్తం తొంగిపెట్టేస్తారు. ఖచ్చితంగానే మనకు ఇప్పుడు బుర్ర, బుద్ధి, వివేకం ఉన్నవాడు, ఎవరికైనా కళ్ళు ఉన్నవాడు తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఎంత అనుభవం ఉండి ఎంత సీనియర్ పార్టీ అయినా కానీ వాళ్ళు ఇటువంటి అరాచకాన్ని ఎప్పుడు చూడలేదు, వాళ్ళు చేయలేదు. రాజకీయ పార్టీ అయిన తర్వాత కొంచెం పెత్తనం చేయటం, అధికార దుర్వినియోగం, అప్పుడప్పుడు దురహంకార వైఖరిలో అప్పుడప్పుడు కవి కానీ ఇతను నిత్యకృత్యం కదా అది. చిన్నపాటి కార్యకర్త దగ్గర నుంచి అగ్రనాయకత్వం వరకు కూడా ఒకే ధోరణి, చేసేదోటి చెప్పేదోటి, పచ్చి అబద్ధాలు మాడతారు సిగ్గు లేకుండా రోడ్డు మీద వచ్చి. మేమంతా వెల్ఫేర్ చేసాం, సంక్షేమం చేసాం, బటన్ నొక్కాం. ఎవడు బాబుసం నొక్కుతున్నారు అంటున్నారు జనం. వాళ్ళు బాబుసం ఏమైనా అమ్మేసి వాళ్ళు ఇల్లు అమ్మేసి పట్టుకొచ్చి కడితే మరి బ్రహ్మాండం చేసేవే అని వచ్చాను. ప్రజల పన్ను, ప్రజల సొమ్ము నీ ద్వారా ఇస్తున్నావు. గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు, రేపు ఇస్తారు. అది అందరూ పెద్ద తల్లి కూడి పెట్టడం ఊరికి ఉపకారం అండి. మీ అమ్మకు నువ్వు అన్నం పెడతాం, అది ఎవరికి ఉపకారం? అది నీ బాధ్యత, నీ డ్యూటీ, నువ్వు చేసి తీరాలి. ఎవరి కోసం చేస్తావు? సంక్షేమం. పేద ప్రజలు ఆర్థికంగా అసమానతలు ఉన్నాయి సమాజంలో, వాళ్ళు చేయూతనివ్వాలి. వాళ్ళు సంపాదించుకోలేని వృద్ధులు ఉంటారు, పని చేయలేని వాళ్ళకి నువ్వు పెన్షన్ ఇస్తున్నావు. అది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. రూపాయి ఎక్కువ తక్కువ మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 3,000 అయింది, రేపు 4,000 అవుద్ది, తర్వాత 5,000 అవ్వచ్చు. అంతేగాని నువ్వేదో దాన్ని పొట్టకోసి నువ్వే పేరెట్టినట్టు, నువ్వే మొదలుపెట్టినట్టు, ఈ భూమి నీతోటే స్టార్ట్ అయినట్టు, నువ్వు ప్రత్యేకించి చంద్రమండలం నుంచి దిగినట్టు చెప్పకూడదు. అదో ప్రాసెస్, నిరంతర ప్రక్రియ ప్రభుత్వం అనేటువంటిది. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, ప్రజలు మాత్రం అక్కడే ఉంటారు. సిస్టమ్, ప్రభుత్వం అనేటువంటిది అక్కడే ఉంటుంది. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ అంటారు. మనుషులు వస్తారు, పోతారు, ఆ నది అలాగే ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవడో కూడా సంక్షేమం నేను ఏదో గొప్పగా చేశాను అనుకో, నువ్వు డబ్బు సంపాదించావు, రాష్ట్రానికి అభివృద్ధి చేసావు, ఉపాధి కల్పించావు, భవిష్యత్తు మీద భరోసా కల్పించావు, వాళ్ళు నిశ్చింతగా పడుకున్నారా, లాండ్ ఆర్డర్ కాబట్టారా, ఆడపిల్లలు ధైర్యంగా దమ్ముగా వెళ్ళగలుగుతున్నారా, గంజాయిని, మత్తు పదార్థాలు బానిస అవ్వకుండా యువతను ఎలా కాపాడుతున్నావు, ఏం చేస్తున్నావు? ఎర్రచందనం దొంగిలించకుండా ఆపుతున్నావా? మద్యం, నాణ్యమైన మద్యం అమ్ముతున్నావా? వాళ్ళ ఆరోగ్యం పట్ల బాధ్యత ఉందా? కరోనా వస్తే గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ లేక విలువలు ఆడిపోయారు జనం, దానికి తగ్గ ఔషధం లేక పిచ్చెక్కిపోయారు జనం, చచ్చిపోయారు జనం. ఇలాంటి అవకతవకలన్నీ పెట్టుకుని ఏదో వదిలిచ్చేవంటే ఏమవుతుందండి? పరిపాలన అంటే, సుపరిపాలన అంటే ప్రజలు సుభిక్షంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి అన్నీ కలిపి వాళ్ళు మనశ్శాంతిగా కడుపు తిన్నది అరిగిలా హాయిగా పనిచేసి పడుకుంటే అది మంచి పరిపాలన. అంతేగాని వాళ్ళు నిత్యం బెదిరిస్తా, భయపెడతా,
గంధపు చెక్కల దొంగ వీరప్పని కూడా ఆ కోరమంగళం సర్వమంగళం ఆ అడవుల్లోనూ ఏనుగుని చంపేసి దంతాలు దొబ్బేసి చంద్రమ్మ గంధపు చెక్కలు అమ్మేసుకుని ఆడు కూడా కొంతమంది చూసుకునేవాడు ఆ ఊళ్ళలోనే. వాళ్ళు దేవుడే ఈ ప్రపంచానికి దొంగడు కదా, అంతే ఇది. కాబట్టి నువ్వు అన్నీ చేస్తేనే అభివృద్ధి చేస్తేనే వీళ్ళకి కుర్రోళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు 25 ఏళ్ళు వాళ్ళకి 5,000 రూపాయలు ఉద్యోగం ఇవ్వటం కరెక్టా? వాళ్ళకి 50,000 5 అంకెలు గల జీతం వస్తే వాళ్ళ కుటుంబం బాగుపడదా? ఇవాళ హైదరాబాద్ ఉంది, చిన్న ఉద్యోగం చేస్తాడు 15,000 జీతం వస్తుంది. 5,000కి ఎంత చేయాలి? నువ్వేం చేస్తున్నావు యువతని? మంచి వయసులో 25 నుంచి 35 ఏళ్ళ వయసులో వాళ్ళు జీవితం సమయం అంతా వృధా అయిపోవట్లేదు. యువతని ఎందుకు పనికొస్తారు వాళ్ళు? ఇక్కడ 5,000కి కొంచెం పెత్తనం ఏదో కనపడుతూ ఉంటుంది, రూపాయి దొరుకుతూ ఉంటుంది. ఊళ్ళో ఆ పని చేసి పెట్టి బాబు, ఈ పని చేసి పెట్టి బాబు అంటూ ఉంటారు. అందులో కమిషన్ వస్తూ ఉంటుంది. ఛాన్స్ దొరికితే అమ్మాయిలు కూడా దొరుకుతారు. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఆ లైన్లో ఉన్న వాళ్ళకి వార్తలు ఉన్నాయి కదా, మన సొంతంగా కల్పించింది కాదు. ఇలాంటి వాడికి కొంచెం ప్రలోభపడతారు, దానికి బానిసలు అవుతారు. తర్వాత వెనక్కి తిరిగి చేసుకుంటే రేపు పెళ్ళి అవ్వదు. వాడి జీవితం ఏమైపోద్ది? ఉద్యోగానికి వెళ్తే పనికి రాడు, చేయి బుద్ధి ఏది పని, దీర్ఘదానికి అలవాటు పడతారు. వాళ్ళు బాగానే ఉంటారు. మద్యం మీద, ఇసుక మీద పెత్తనం, అధికారం, సంపద కొల్లగొట్టేసి మొత్తం ప్రజలు నిర్వీర్యం చేసేసి యువత ఎందుకు పని రాకుండా చేసేసి ప్రజలందరినీ పీడించి డే లైట్ రాబరి పట్టపగలు దోపిడీ చేస్తారు. వాళ్ళ పని బాగానే ఉంటుంది. నగరానికి ఒక భవంతి కట్టుకుంటారు. వీళ్ళందరికీ అప్పుడప్పుడు బయటకు వచ్చి చొక్కా మడతెట్టు, ప్యాంట్ పైకి లాక్కో ఇలాంటివి చెప్తారు. వీళ్ళు ఇదేదో బాగుందనుకుని తలకు నూనె రాసుకోకుండా రోడ్డు మీద పొరంబోకులో తిరిగి వీళ్ళ అంకలు తిరిగితే పోయి ఎందుకు పని రాకుండా పోతారు. తన కన్న తల్లిదండ్రులు ముఖ్యం నీకు, వాళ్ళు చూసుకో. రేపొద్దు నువ్వు నిన్ను చదివించారు, ప్రభుత్వం నీ మీద రూపాయి ఖర్చు పెట్టింది, నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. నువ్వు అందంగా చదువుకొని ఉద్యోగం చేసి లేకపోతే ఇక్కడ చేయి, లేకపోతే ఇంకో దేశం పో. ఎక్కడైనా సరే నీ బతుకు నువ్వు బతుకు, నీ దేశానికి నీ రాష్ట్రానికి ఎంతో కొంత రూపాయి పంపించు, నీ తోటిమండి ఆవిడొకటి తీసుకెళ్ళు. అంతేగాని నీకు పెన్షన్లో వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి, అవి వాళ్ళ అకౌంట్లో వేయచ్చు. లేదా పంచాయతీ కార్యదర్శులు ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా. మళ్ళీ పని వీళ్ళు ఎందుకు అనవసరంగానే? అంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి కనుక్కొని లేవలేని వాళ్ళకి కూడా బెడ్ పని ఇస్తున్నాం అని చెప్తారు. అది ఎందుకు అంటున్నాను నేను? ఎందుకు చెప్పండి? ఆయన చెప్పేదే అట్లా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అనవసరం కదా అది. అతి రెవెన్యూ పంచాయతీ వాళ్ళు లేరా? వాళ్ళు కనుక్కోకూడదా? ఎంతమంది పెన్షనర్లు ఉంటారండి ఊరికి? అలాగే అంగన్వాడీలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. ఇప్పుడు నువ్వు అనవసరంగా నువ్వు సైన్యం తయారు చేసుకుని వాళ్ళ చేత నువ్వు మాల్ ప్రాక్టీస్ చేస్తానికి నీ ఇంటెన్షన్ వేరే. ఇప్పుడు నువ్వు అనవసరంగా వీళ్ళందరూ సృష్టించినప్పుడు మా కార్యకర్తలని చెప్తావు, మరి మీ కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ము ఎలాగెత్తావు జీతం కింద? ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్తను మీ ఇంట్లో రాణిస్తారా మీరు? గుమ్మంగా నిలబెట్టి పాంప్లెట్ ఉంటే తీసుకుని అతలు బాగుంటారు. వాళ్ళకి లైసెన్స్ ఇది. నేను వాలంటీర్ని అంటే లోపలికి వచ్చి కూర్చుంటాడు, వంటగదిలో కూర్చుంటాడు, ఒక ముసలమ్మని చంపేయడం అవడం, ఇలాంటి అనర్థాలు ఒక్కటి కూడా జరగకూడదు. ఒక్కటి జరిగినా ప్రమాదమే. వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అనేక కథలు అంటున్నారు, డబ్బెట్టు పారిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల కథలు అంటున్నారు. జీవితాలు కాపురాలు కూలిపోయినవి ఉన్నాయి. ఇది ఒక కోణం. ఇంకో కోణం వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ నీ కార్యకర్త చేయమను, నువ్వు పార్టీ కదా, నువ్వు డబ్బులు ఇవ్వకో, నీ పార్టీ కార్యకర్తలు చేయమని పని. నీ పార్టీ మంచి పేరు తీసుకురామను, ప్రభుత్వం మంచి పేరు తీసుకు. వాళ్ళ రూపాయి ఆథరైజ్డ్గా ప్రభుత్వ ఉద్యోగుల కింద లేకుండానే పనిచేయచ్చు కదా, మిగతా పార్టీలు పనిచేస్తున్నాయి కదా, అలాగే పనిచేయమని. అంతేగాని ప్రభుత్వాన్ని అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఏ కులమోడో ఎవరికి ఓటేస్తాడో ఇవన్నీ తెలుసుకుంటే ఏం సాధిస్తారో. వాళ్ళందరూ వాళ్ళు మీ వెనకాల ఉంటారా? కుర్రోళ్ళు పెట్టుకున్నాడో 2 లక్షల మంది, 1,00,000 మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు అందులో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు అందులో. అంటే ఈ ఫ్యాన్ బేస్ అనేది ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ అనేది అటుపక్క చంద్రబాబు నాయుడు ఈసారి ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే మాకు ఉద్యోగాలు ఇస్తాడు అనేది ఈ బీజేపీ 3 కూటమి అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది సరే సరే. ఏమండి, చంద్రబాబు గారు బ్రాండ్ ఉంది, ఎవడో చెరపలేరు. ఎందుకంటే ఆయన ఉంటే అవకాశాలు వస్తాయి, పెట్టుబడులు తీసుకొస్తాడు, ఉద్యోగాలు వస్తాయి. ఎవడు ఏమన్నా కాకపోయినా ఇవాళ హైదరాబాద్లో మనం ఎలా ఉన్నామంటే రోడ్డు మీదకి వెళ్తే ఎలాంటి ఉద్యోగం చేసినా 15,000 20,000 వస్తాయి. ఇదివరకు మేము చదువుకునేటప్పుడు 1980లో గడ్డాలు మాసిపోయి డిగ్రీ చదువుకుని చేతికో సంచి తగిలించుకుని చేతిలో ఫైల్స్ పట్టుకుని బిచ్చగాళ్ళ తిరిగేవారు ఉద్యోగం కోసం. ఈ చదువులు మాకొద్దు, ఈ చరిత్ర ఏ సిరాతో, మరో మలుపు, ఇలాంటి సినిమాలు కూడా వచ్చాయి. అంటే సమాజాన్ని ప్రతిబింబిస్తా నిరుద్యోగం ఎక్కువైపోయేది, వాళ్ళంతా బాధపడుతూ ఉండేవారు. ఇవాళ ఎవరన్నా కనపడుతున్నాడు మీకు?
ఎక్కడికైనా వెళ్ళండి ఉద్యోగం, ఎక్కడో చోట ఉద్యోగం ఉంటుంది. ఖాళీ అవడం ఉండడు. పరమ పోరంబాకు లేజీ పర్సన్ ఎందుకు పనికిరానుడు ఇంట్లో పడుకుంటాడేమో, కానీ అది కూడా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు సంపాదిస్తుంటారు. అయితే ఎవరికి ఉపాధి అవకాశాలు అయితే మాత్రం లేకుండా లేవు. ఎక్కడికి వెళ్ళినా పని ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా చూడండి వాంటెడ్ స్టాఫ్ అని ఉంటుంది. కార్లకు స్టిక్కర్లు అంటించి ఉంటాయి, డ్రైవర్లు కావాలి, హోటల్కి వెళ్ళండి స్టాఫ్ మరి కావాలి. మొదటిసారి అధికారంలోకి వచ్చింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ టైంలో ఏం ఎందుకు చేయలేదు సార్? చూస్తూ ఉండిపోయాడు, అదేదో నీళ్లు తీసుకొచ్చి అదేదో మట్టి తీసుకొచ్చి, అప్పుడేం చేయలేదు సార్? ఎవరు చంద్రబాబు నాయుడుకి తీసుకొచ్చి మీకు ఇచ్చేది. అలా ఆంధ్ర రాజకీయాల మీద మినిమం అవగాహన ఉందా అసలు? ఓకే కదా సార్, ఉంది సార్. చూస్తూ ఉండిపోయిన ఎలాగంటున్నారు మీరు? కియా మోటార్స్, హీరో మోటార్స్, మిలీనియం టవర్స్, లులు మాలు, మెడిటిక్ జోను, ఓకే, మీకు రెడ్డిమి ఫోన్లు, పట్టిసీమ నీళ్లు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి భూ సమీకరణ. ఎంత అన్యాయంగా మాట్లాడారండి మీరు. సాక్షి చదువుతారు మీరు? సాక్షి చదవకుండా అర్జెంటుగా, ఆరోగ్యానికి హానికరం, బుర్రపడైపోతుంది. స్మోకింగు, డ్రింకింగు మన దేహాన్ని శిథిలం చేస్తే సాక్షి చదివితే మీ బుర్రపడైపోతుంది. ఎందుకంటే పచ్చి అబద్ధాలు, మనుషులు కదండి, మణిజ్యాన్ని మెత్తలేదండి. అవి చదవకూడదు మీరు. అసలు నేను చెప్పిన దాంట్లో ఏది కాదో చెప్పండి మీరు. హ్యాపీ సండేస్, మనుషులు ఆనందంగా ఉండొచ్చు చూసిండే. అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే అదే ఆఖరి రోజు అన్నాడు, ఆడు ఎంట ఊరేసి చచ్చిపోయాడు. ఒక్కడు చేసాడా? చేతులు లేనట్టు కూడా రేపు చేసాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఒంగోలు బస్ స్టాండ్కి తీసుకెళ్ళి అమ్మాయిని నలుగురు స్నేహితులతో సామూహిక అత్యాచారం చేశారు. ఆడ మీకు కేసు ఉందా? నాగమ్మని ఏం చేశారు? డాక్టర్ సుధాకర్ని ఏం చేశారు? ఇసుక అక్రమాలు అడ్డుకున్న శివప్రసాద్కి శిరోమండనం చేశారు. జడ్జి రామకృష్ణ ఏం పరిస్థితిలో ఎదుర్కొంటున్నాడో, తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పడుకోబెట్టి గుండెల మీద మోకాలతో తొక్కుపెట్టి పీక్కోసారు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? రాష్ట్రంలో గంజాయి ఎలా ఉంది? పోలీసు వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా? సిగ్గుందా వాళ్ళకి అసలు? ఇవన్నీ అతను ఓడించి ఇంట్లో కూర్చోబెడతాయి. అతను ఒక భ్రమలో ఉన్నాడు. నేను బటన్ ఎందుకు నొక్కడో ఎవడన్నా నొక్కుతాడు. మీ ఇప్పుడు సోడా తెచ్చాడు అతను, ఆ సోడా మీకు ఓడి తీసుకొని సీఎం సీట్లో కూర్చోబెడితే కూడా బటన్ నొక్కుతాడు. నొక్కలేడా? బటన్ మీరు లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు బటన్ నొక్కారు కదా మీరు, అంతే కదా. అతను చేసిన పని అంతగానే ఉంది. అంత బాగా చేసినప్పుడు పరదలు పెట్టిన ఎందుకు వెళ్ళాలి? అంత భయం ఎందుకు అతనికి? రాష్ట్రం తరాచకం చేసి పోలీసులను అడ్డుపెట్టుకుని దుర్మార్గం చేస్తుంటే, విలేకరుల మీద కూడా దాడి చేస్తుంటే, ఈ సిస్టమ్ అంతా కూడా ఈ వ్యవస్థలనే బీజేపీ వాళ్ళు చెరబట్టి ప్రతిరోజు రేపు చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఫెయిర్ గేమ్ ఆడేవాళ్ళు రాజకీయాలు చేస్తే ప్రజలకు మేము ఈ పని చేసాం మళ్ళీ ఇది చేస్తామని అడిగి పరిస్థితి ఉంది అక్కడ. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు నామినేషన్ ఏమి ఇచ్చారా? క్యాన్వాసింగ్ చేసుకొని ఇచ్చారా? ఒకవేళ ఎన్ని గంటలు దాటుకుని వస్తే లైట్లు ఆర్పేసి ఫలితాలు ప్రకటించారు. ఇప్పుడు కూడా క్యాన్వాసింగ్ చేసుకొని సార్, లైట్లు ఆపేసారు కాబట్టి ఆయన అది ఎక్కిండు, నిచ్చెనెక్కి పైకెక్కి చేసిండు చంద్రబాబు నాయుడు. మనం ఇవన్నీ ఎదుర్కోవాలంటే కలిసి రాకపోతే ఏం చెప్తారు? ఆ పార్టీలే కాదండి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కలిసి రావాలా. మీకు ఒక ఊళ్ళో ఓ పిచ్చికొక్కు ఉంటుందండి, అది ముజ్జికొక్కు కింద తిరిగిన బాగానే ఉంటుంది. దాన్ని పిచ్చెక్కింది రాన్న అప్పుడు ఏం చేస్తారు మీరు? మీరు కొట్టండి చాలని వదిలేస్తారా? ఎవరి దగ్గరికి వస్తాడు, ఏ వీధిలోకి వస్తే ఆ వీధిలో రాళ్ళిచ్చి కొడతారు. చంపేస్తారండి అసలు. అదే పరిస్థితి, పంపిస్తారు బయటికి. రాజకీయాలు కూడా ఓడిస్తారు. అక్కడ ఆయన పరిపాలన అందంగా ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. ఆయన కూడా ఒక ఛాన్స్ ఇమ్మన్నాడు. నాకు ఇదే లాస్ట్ ఛాన్స్, నాకు అక్కలేదు అన్నట్టు వ్యవహరించాడు అతను. అమరావతి ఏం పాపం చేసింది? ఆ రైతులు ఏం ద్రోహం చేశారు? అతను గెలిపించారు కదా అక్కడ. ఆ శోకం, ఆ మహిళల శోకం, ఆ కంటి నీరు అతను తుడిచిపెట్టేదా? ఆ శాపం తగలదా అతనికి? వాళ్ళు ఏ పాపం చేసి వాళ్ళు ఏం తప్పు చేశారండి? 3 ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్న దాన్ని కులముద్ర ఎలాగేస్తాడో? అతను నువ్వేమో నెప్పర్తివా? అతను చుట్టూ ఎంతమంది రెడ్లు ఉన్నారు? సామాజిక న్యాయం చేస్తానంటున్నాడు. కడప, కర్నూలు, పెద్దుటూరు, పొంగనూరు, చిత్తూరులో ఎందుకు సామాజిక న్యాయం ఉండదు? రెడ్ల సీట్లు ఎందుకు ఇవ్వడం బీసీలకి? దీన్ని ప్రశ్నించరు. నోట్లు ఏం పెట్టుకున్నారు ఈ జనాలందరూ? ఇతనికి మళ్ళీ సపోర్ట్. అమరావతి ఉంటాడు ఒక పశువు, పైగా నేనే అన్నా అని చెప్తుండే, నేను సృష్టించాను అంటాడు. వీళ్ళు ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ వ్యతిరేక శక్తులు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ రాష్ట్ర ప్రజల బారిన పడి ఆ పరిస్థితికి వచ్చారు. ప్రచారం పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. నేను పేదవాడు, అతను పేదవాడు ఏంటంటే ఊరుకో నగరం కట్టుకున్నవాడు, లక్షల కోట్లు కొల్లగొట్టేసినవాడు, మద్యం మీద, ఇసుక మీద డే లైట్ రాబరీ చేస్తున్నారండి. వాళ్ళు పేదవాడు ఏంటి? సార్ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ఈ మధ్య ఇంకొకటి కూడా, ఒక పిక్చర్ కూడా బాగా ట్రెండ్ అయిపోయింది సార్. ఏంటంటే అక్కడ వివేక ఉంది కదా సార్, చనిపోయింది కదా, అతని ఫోటో పక్కన వివేక కూతురు ఫోటో, ఇంకా శర్మిల ఫోటో కూడా పెట్టి బాగా బయటికి విడుస్తున్నారు. మిమ్మల్ని కూడా మేము చంపుతామని. ఏంటి సార్ ఇలా? అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏంటి? ఇక్కడ వాళ్ళు కొన్నాళ్ళు సాగుద్దండి. ఇప్పుడు పాలిగాళ్ళు అంటారు వాళ్ళని,
ఫ్యాక్షనిస్టు ఫ్యూడల్ మనస్తత్వం. వాళ్ళ పెత్తనం కావాలి, పెత్తనం కాపాడుకోవడానికి అధికారం కావాలి. ఈ రెండు రావాలంటే సంపద, డబ్బు సంపాదించాలి. ఈ మూడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎదిరించిన వాళ్ళు తుదముట్టిస్తారు, అడ్డు తొలగించుకుంటారు. ఆ క్రమంలో తల్లి పిల్ల లేదు. వాళ్ళు బాబాయ్ వాళ్ళ నాన్నకి లక్ష్మణ్లో తోడున్నాడు వివేకానంద రెడ్డి గారు. ఆయన చంపేశారు. చంపేశారు. ఆ చంపినవాడు సునాయాస మరణం ఇవ్వచ్చు కదా ఆయనకి. అంత దారుణంగా కొట్టి చంపి గొడ్డలతో నరకాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలందరూ అది గుర్తుపెట్టుకుంటున్నారు. రేపొద్దు నేను ఇంటికి పంపిస్తారు. ఇది చేసిన పాపం వాళ్ళ మీ చుట్టూరు వంది మాగదులు ఉంటారు, భజన బృందం ఉంటుంది, మీకోసం కీర్తించే నోళ్ళు ఉంటాయి. అధికారం అంతమైన తర్వాత వీళ్ళందరూ ఎలాగుంటారు, ఎక్కడ వెళ్తారో చల్లా చెదిరైపోతారండి. ఇప్పుడు మాట్లాడతారు, వాళ్ళకి రకరకాలుగా మాట్లాడతారు, నోట్లో నొరగలు వచ్చేలా పొగుడతారు. మాలాంటి వాళ్ళు మాట్లాడతాం, మమ్మల్ని తిట్టుకుంటారు. తర్వాత తెలుపుతాడు క్షవరం అయిందని వివరం వస్తుంది. ఆయన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ నా తల్లి నా చెల్లి అంటాడు. బట్ వాళ్ళ చెల్లెలు ఇద్దరి గురించి వాళ్ళ మీడియాలోనే వస్తే ఆయన ఎందుకు నోరు తెరవట్లేదు? ఏమండి, షర్మిల ఆవిడ తెలంగాణలో ట్రై చేసింది, అన్నగారి మీద డైరెక్ట్గా యుద్ధం చేయలేక. తర్వాత ఆవిడకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తాసు దొరికింది, ఆంధ్రలో అడుగుపెట్టింది. ఆయన వదిలిన బాణం ఆయన చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడు గుచ్చుకుంటుందో తెలియదు, ఇంకా గ్యారంటీ గుచ్చుకుంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డిని అభిమానించి రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిన వాళ్ళు షర్మిలు కూడా అభిమానిస్తారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అన్యాయం చేసాడు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా అతను వదిలేసి ఈ అమ్మాయి దగ్గర రావాలి. అలాగే రాజశేఖర రెడ్డి సొంతంగా పార్టీ పెట్టలేదు కదా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా. అలాగే కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళొచ్చాళ్ళు. ఏమైనా రేపు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ ఆయన కానీ ఆచూకీ అనుమానం ఉండదు. ఆయనకి హైయెస్ట్ సింగిల్ డిజిట్లో 9 నెంబర్, 1 నుంచి 9 మధ్యలోనే ఆయన సీట్లు రావచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థులు పారిపోతున్నారు, రాజీనామా చేసిపోతున్నారు. ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అటు ఇటు మార్చాడు, వాళ్ళు కూడా చాలామంది రేపు పోటీ చేయకపోవచ్చు. బీఫారాలు తీసుకుని ఇంటికి వెళ్ళి ఫోన్ కట్టేస్తారు. వాళ్ళు ఫోన్ కట్టేసి వీళ్ళు ఎవరిని వెళ్తే మా ఇంట్లో వద్దంటున్నారండి, ఏమనుకోవద్దు ప్లీజ్, మేము తర్వాత చేస్తాం లేదా మాట్లాడుతాం అనేస్తారు. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం కూడా జగన్మోహన్ రెడ్డి ప్లానే అంటున్నారు కదా. అంటే ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియనప్పుడు ఇప్పుడు మేధావులు మౌనంగా ఉంటారు. అలాగని మౌనంగా ఉన్న ప్రతి కూడా మేధావు కాదండి. అలాగే ఇతను ఏదో ప్లాన్ వేసాడండి, ఆయన ప్లాన్ వేస్తాను బుర్రా బుద్ధి ఉన్నాడైతే ఇలాగ ఎందుకు పరిపాలన చేస్తాడండి చెప్పండి మీరు. అమరావతి భూ సమీకరణ జరిగింది, అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, హైకోర్టు ఉంది, క్వార్టర్స్ ఉన్నాయి, ఆఫీస్ అధికారులు భావంతులు కట్టారు. ఏంటి నొప్పి, నువ్వు అందంగా నడిపించుకుని 10,000 ఎకరాలు దొబ్బేస్తే కూడా ఈ పిచ్చోళ్ళు బాగా దొబ్బేసాడు అంటారు. 1,00,000 కోట్లు దొబ్బేసినా కానీ ఎవరు తింటలేదు అన్నారు. ఇప్పుడు ఆయన 10,000 ఎకరాలు దొబ్బేసినా కానీ మాన దొబ్బేసాడు చక్కగా కొంచెం దొబ్బచ్చు అంటారు. మరి ఇది చేయలేకపోయాడు, అవివేకం కదా. పోలవరం అందంగా నడుస్తుంది, అదే కాంట్రాక్ట్ నడిపించుంటే పూర్తి అయిపోయాను. ఇక్కడ బాబుదో విగ్రహం ఈయన విగ్రహం చెరుకు పక్కన పెట్టుకుంటే కూడా మనం టికెట్ పెట్టుకుని సొంతంగా వెళ్దాం, అవునా కదా. మరి ఎందుకు అలా చెడగొట్టాడు మోడీ గారు? ఈ సాహిబులు కానీ లేకపోతే ఇంకోవాళ్ళు కానీ బీజేపీ అంటే పడదంటారు. మరి ఈ వాళ్ళిద్దరు రొంకు సాగిస్తున్నారు కదా పైన వాళ్ళు కింద. తెర వెనక బాగోతాం వాళ్ళది. టీడీపీ ఎప్పుడన్నా పబ్లిక్గా పెట్టుకుంది పొత్తు, ఎళ్ళ సీక్రెట్ పెట్టుకోలేదు. మొన్న వెళ్ళాడు బాబో. మీరు వాళ్ళు ముంచుకున్నవాడు ఏం చేస్తాడండి, టక్మని పోతాడు వదిలేసి. పెళ్లి చేసుకున్నవాడు అయితే ఉంటాడు కూడా. వాళ్ళు మళ్ళీ వాళ్ళు పెట్టుకునేలా ఉన్నారు. అతని పరిస్థితి రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయంటే నీ వెలుగు నీకు జనాల ఆదరణ ఉన్నంత వరకు నీ వెనకాల జనం ఉంటారో, లేకపోతే ఎవడన్నా ఆదరిస్తాడు. ఎప్పుడైతే నీకు సీన్ లేదు, నువ్వు మటాష్ అయిపోయింది అలాగని ఎవడన్నా అంటారు. అదే పరిస్థితి ఎదురవుతుంది. బీజేపీ టీడీపీతో ఉండడం వల్ల టీడీపీకి ఏమీ మేలు జరగదు, ఎంతో కొంత నష్టమే. కానీ ఇతను ఇష్టం వచ్చినట్టు ఇతను చెలరేగిపోయి అరాచకం చేయడానికి ఉండదు. వాళ్ళ క్యాడర్ డిమారలైజ్ అవుతుంది, వీళ్ళ క్యాడర్కి నైతిక బలం వస్తుంది. రోడ్డు మీద తిరిగినవారు వైసీపీ వాళ్ళని, ప్రచారం కూడా చేయనివారు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైతే విలేకరులు కొడుతున్నారు, ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఎర్రగొట్టేస్తారు, గోడనేసి తొక్కేస్తారు. మీరు చూస్తారు, కాల్ మార్క్ మై వర్డ్స్. సార్ మొన్న ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కుర్జీ మడత పెట్టి అన్నారు. అసలు ఇంతవరకు 70 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి కూడా ఆ వర్డ్ తను అనలేదు. విలేకర్స్ అయినా కానీ ఎవరైనా కానీ దాన్ని ఒక వింతగా వింటున్నారు. అంతే ఇంత ప్రెస్టేట్ ఎందుకు అయ్యారు అసలు? ఫ్రస్ట్రేషన్ ఏముందండి, దానికి జోష్ రావాలి, సమాధానం చెప్పాలి, వీళ్ళు కూడా కోరుకుంటారు. చంద్రబాబు గారు టీడీపీ తోటి సమస్య ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు జనాలు కూడా మాట్లాడకపోతే మెత్తగా ఉన్నాడు అంటారు, మాట్లాడితే ఇంకో ఇలాంటి మాటలు మాట్లాడారు. ఆయన పెద్ద సమస్య, పెద్ద టాస్క్ అది. వాళ్ళకే అది కూడా చెప్పలేకపోయాడు. సరిగ్గా చూసారు మీరు, ఆయన సరిగ్గా చెప్పలేకపోయాడు. అంటే కౌంటర్ వర్డ్ ఇచ్చారు అంతే. కౌంటర్గా అది కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. అలవాటు లేదు అది, సినిమా భాషను కాదండి. ఆ టైపు అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ కొంచెం ఈ టైప్ క్లాస్ లాంగ్వేజ్ ఇప్పుడు కొడాలని అనుకోండి, వాడు మూతమాంత్రికుడిలో ఉన్నా కానీ టకాలమని చెప్పేస్తాడు. ఆడు చదువుకోకపోయినా కానీ ఇలాంటివి చెప్తాడు, బాగా చెప్తాడు.
అంత ఫ్రస్ట్రేట్ అయ్యి అట్లా అరవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అంటే అట్లా అనవలసిన అవసరం ఏమొచ్చింది? అసలే వచ్చింది అవతలడే సొక్కలు మడతట్టండి ప్యాంట్ పైకి లాక్కుండా అంటే వీళ్ళు ఊరుకుంటారా? క్యాడర్లో అదే కార్యకర్తల్లో జోస్ కోసం చెప్తారు. జోషే ఇప్పుడు దాన్ని ఇండైరెక్ట్గా పీకంటారు నాలుగని చెప్పడమే. అది దొరికితే రేపు ఎలక్షన్ కూడా వచ్చిందో చూస్తారు కదా మీరే. ఇక ఇప్పటికే వీళ్ళు నాయకులు దాక్కున్నారా, రేపు క్యాడర్ కూడా దాక్కుంటారు వైసీపీది. పోలీసు వాళ్ళు సపోర్ట్ లేదనుకోండి. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ టీడీపీ ఘర్షణ పడి ఫ్లెక్సీలు చింపుకొని గొడవ అవుతూ ఉంటుంది. టీడీపీ వాళ్ళు కుమ్మేస్తారు వాళ్ళని, వాళ్ళు పోలీసు వాళ్ళు వెంకలు దాక్కుంటారు. వాళ్ళు వచ్చి ఫ్లెక్సీలు చింపుతారు వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అడ్డుకుని వాళ్ళకి రౌండ్ వేస్తారు. వాళ్ళు పోలీసు వాళ్ళు వెంకలు దాక్కుని పోలీసు వాళ్ళ చేత కొట్టిస్తారు. ఇది కదా జరుగుతుంది ఇప్పుడు వరకుని. రేపు పొద్దున్న పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పక్క తప్పుకుంటారు, మీ ఇద్దరు కుమ్మేసుకుంటారని గట్టిగా రౌండ్ వేస్తారు వాళ్ళకి. ఇది పోలీసు వాళ్ళు ఉండబట్టి, లేకపోతే వాళ్ళు ఏం తోపులు వాళ్ళు ఎక్కడ పైనుంచి దిగి వచ్చారు వాళ్ళు ఏమన్నా. ఆ విషయానికి వస్తే టీడీపీ వాళ్ళే నరరూప రాక్షసులు, పచ్చి నెత్తులు తాగేస్తారు వాళ్ళు. వీళ్ళు తట్టుకోగలరు వాళ్ళు. రేపు ప్రభుత్వం మారింది, ఫలితాలు వస్తున్నప్పుడు రౌండ్ స్టార్ట్ అవుతారు. అసలు ఎలక్షన్ ప్రచారంలోనే కోటింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకి. రాజకీయమా ఫ్యాక్షన్ కదా సార్ ఇది? ఏమైనా చేస్తారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేయి, నువ్వు దారి వేసావు, నువ్వు సిమెంట్ రోడ్ వేసావు అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరు మేము ఉన్నాం ఇప్పుడు. వైసీపీ అలా చేస్తుంటే తప్పయ్యా, మీరు అలా చేయకూడదు, స్వదాస్వామ్యబద్ధంగా ఉండాలి, రాజ్యాంగం చట్ట పరిధిలో ఉండాలని చెప్తున్నాం. రేపు పొద్దున టీడీపీ వాళ్ళు బారి నుంచి వీళ్ళు ఎవరు కాపాడతారు? కనీసం మాట్లాడి కూడా ఉండడం. అవును మరి నువ్వు అలా చేసావు, నీకేం చేస్తావు మరి అంటాం. అవునా కదా, వాళ్ళు ఎవరు కాపాడలేరండి. చంద్రబాబు నాయుడు రాజశ్యామల యాగం నిన్న ఆదివారంతో ముగించారు సార్. ఇంతకుముందు కూడా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ చేశాడు, అక్కడ జగన్ చేశాడు. ఎలక్షన్ల ముందు రాజకీయ నాయకులు ఎవ్రీ టైం ఈ రాజశ్యామల యాగం అనేది ఒక ఆనవాయితీగా చేస్తూ వస్తారు. ఎందుకు సార్ ఇలా ఒకవేళ చేసి వాళ్ళకి పదవి వస్తుందా? ప్రజాబలంతో పాటు దైవ బలం కూడా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. అందరూ వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు, పరీక్షకి రాసి ముందు కూడా దండం పెట్టుకుంటారు, మొక్కులు కూడా మొక్కుంటారు, వ్యాస అయితే గుండి గీయించుకుంటాను. అలాగే వీళ్ళు కూడా రాజశ్యామల యాగం అనేటువంటిది అది మొదలెట్టాడు. ఎవరో కేసీఆర్ ఇత్తడి తబేళ తలతలు మెరుస్తూ ఉంటుంది చూడండి, ఒకడు వైజాగ్లో ఉంటాడు స్వామి, స్వరూపానంద స్వామి అని. అతను మొదలెట్టాడు. అతనే స్వామి ఏం కాదు, మీరేం బాధపడకండి. అతను మొదలెట్టాడు. కేసీఆర్ గారు కూడా చేశాడు, జగన్ గారి చేత ప్రజలు మోసం చేయించాడు. అతను క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి గారు. అతని చేత గంగల గట్ట మొలకేయించి, అతని చేత పూజలు చేయించి పచ్చి మోసం, ఇలాంటి మోసాలన్నీ చేయించాడు. ఆయనకి ఏదో యాగం చేయించుకోండి. నేను అనుకుంటున్నాను భూత వైద్యం ఏదో చేస్తున్నాడేమో, అదే భూత పూజలే చేస్తున్నాడు, క్షుద్ర పూజలే చేయించున్నాడు అనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డికి. ఈ మధ్య కనపడట్లేదు అతను. కేసీఆర్ గారికి రాజసేవలు యాగం చేసాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరినో పెట్టుకుని చేయించుకుంటున్నాడు. తప్పదు, ఏం చేస్తారు, ఒకరిని చూసి ఒకరు బాగు చేసుకోకపోతే ఏమో ఎవరు చెప్తారు వెళ్ళి, వాళ్ళు అలా చేశారు కాబట్టి నెగ్గారండి, మీరు కూడా చేయండి బాబు, ప్రజాబలంతో కూడా దైవబలం కూడా ఉండాలని చెప్తారు. చేత మనం ఏం తప్పట్లేము. ఇప్పుడు మతాచారాలను మనం ఎవరిని విమర్శించలేము. అక్కడ చేసినోడిని బట్టి ఉంటుంది. కేసీఆర్ గారికి పని జరిగింది కదా, ఈ మధ్యకాలంలో హఠాత్తుగా పేర్లోకి వచ్చాడు స్వరూపానంద. అసలు ఆ శారదాపీఠం అంటాడు, ఆ పీఠం అతను కాదు, ఎవరితో పేరు పెట్టేసుకున్నాడు, స్వామిని అంటాడు. ఇవన్నీ కూడా ఒకటి మాత్రం నిజం, ఆయన నేర్చుకుని వచ్చి ఉంటాడు. అతను ఇదివరకు స్పోర్ట్స్ క్లబ్లో ఎందులో పనిచేసిపోయాడు, స్టోర్స్లో. ఇందులో ఆంధ్ర సత్యనారాయణ గారు ఉన్నాడు. ఇంటర్ ఇలా పొరంబోలు తిరుగుతున్నా, ఏదో నేర్చుకోరా బాబు, ఏదో పని చేసుకోమని చెప్పాడు. శుభ్రంగా వెళ్ళి ఎక్కడికి పోయి ఇలాంటివన్నీ నేర్చుకుని వచ్చాడు. అది కొంచెం బాగా చెప్తూ ఉండొచ్చు. కొంత భూమిది ఇచ్చారు, ఆశ్రమం పెట్టుకున్నారు. ఆశ్రమం అనేట్టు మంచి వ్యాపారం ఇప్పుడు తెలుసా మీకు. మంచి ఆశ్రమం పెట్టేసి గడ్డ పెంచుకుని ఇలాగ మంచి చేత 10 మంది చేత బలి చెప్తాడు అనిపించుకున్నారు. ఇంకా వాళ్ళు పని జరిగేది. ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా నిష్కామయోగులు, సర్వసంగ పరిత్యాగులు, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతులు, రాగద్వేషాలకు అతీతులైన నిజమైన యోగులకి, సత్సంగం మంచి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. హిందూ మతాన్ని ధర్మాన్ని ప్రచారం చేసే వ్యక్తులకి వాళ్ళని ఒకే ఘాటను కట్టేస్తుంది. ఇది దురదృష్టం. రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళండి సార్. అసలు దేనికోసం అయి ఉండొచ్చు అనుకుంటున్నా సార్? అంటే అక్కడ హైకమాండ్ని కలిసి వస్తాను వెళ్ళారు, ఇక్కడ పలు విధాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇతనికి వస్తుంది అతనికి వస్తుంది అని. ఏంటండి ఈరోజు ఢిల్లీ వెళ్ళారు కదా సార్ రేవంత్ రెడ్డి, దాని గురించి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వాళ్ళకి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పనులు ఉండొచ్చు, అలాగే వాళ్ళ పార్టీ హైకమాండ్తో కూడా కలిసి చర్చించారు. కవిత ఏమంటుందంటే ప్రతిసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ వాణి వింటున్నాడు కానీ ఇక్కడ ప్రజావాణి వినట్లేదు, మాటికి ఢిల్లీ పోతున్నాడు, అసలు ఎందుకు పోతుంది, ఏం తీసుకుపోతుంది ఇచ్చాడు. ఆ విషయంలో మనం విమర్శించలేమండి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఉండేవాడు,
ఆ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కుకటపల్లి ఉన్నాడు. కుకటపల్లి 6th ఫేజ్లో వింటాడా, ప్రగతి భవన్కి వెళ్తాడా? వాళ్ళ బాస్ని కలవాలంటే ప్రగతి భవన్కి కదా వెళ్ళాలి. వీళ్ళు బాస్ ఢిల్లీలో ఉంటాడు కూడా ఢిల్లీకి వెళ్తున్నాడు. తప్పే ఉంది అందులో. ఢిల్లీ ఏమైనా 6 రోజులు ప్రయాణం అప్పుడు 2 గంటలు వెళ్ళిపోతారు. బాస్ని కలవడానికి వెళ్తున్నారు. బట్ ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే మన ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజావాణి ఏంటంటే అక్కడ ఢిల్లీ వాణి మాత్రమే వినొస్తున్నారు. అవునండి, వీళ్ళు విన్నారా? వీళ్ళు వింటే ఎందుకు ఓడిపోతారు? ప్రజావాణి విన్నారు వీళ్ళు ప్రజలకి, సామాన్య సగటు ప్రజలకు, మనలాంటి వాళ్ళకి ఏమీ హాని చేయకుండా ఓడిపోయారు. అంటే ఎందుకు ఓడిపోయి ఉంటారు? ప్రజలకు ఏదో రకం నచ్చిన విషయం ఉంటుంది కదా. నువ్వు ఎంతనా చేయి, నువ్వు ఎంతనా పెట్టు, నీలో దురహంకారం కనపడకూడదు, నీలో అధికారం, అతిశయం, ఆడంబరం కనపడకూడదు, నన్ను మించిన వాళ్ళు లేడనుకోకూడదు. సాగినంతకాలం అలాగే అనిపిస్తుంది. ఎవడేమైపోయి కేసీఆర్ గారు మళ్ళా పార్టీ రాదండి, అయిపోయింది. ఇప్పటికీ కూడా తెలంగాణ బలం దళం వాణి నేనే అని చెప్తున్నారు. తెలంగాణతో లింక్ కట్ అయిపోయిన తర్వాత ఇంక తెలంగాణ ఏంటండి? ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా? ఆయన చేతులతో ఆయన కట్ చేసేసాడు లింక్, అయిపోయింది. ఇంకేముంది? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఉంటుంది వాల్యూ. అసలు ఏమీ చేయకుండా భాగ్యలక్ష్మి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్న బీజేపీ వాళ్ళకి పని జరిగేస్తుంది, కానీ ఇంక వీళ్ళకి పని జరగదు. ఇంకా చూసేశారు కదా 10 ఏళ్ళు. ఇప్పుడు ఇక్కడ ప్రజల అభిమానం వేరు, సెంటిమెంట్ వేరు, భావోద్వేగం వేరు. ఆ రెండు వదిలేసుకున్నారు ఆయన. తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడిన వాళ్ళందరినీ పక్కనట్టేసాడు. తెలంగాణ ద్రోహులను ఎవరినైతే అన్నారో వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చాడు ఆయన. ఏ పార్టీని అయితే అంటారని బట్టి, ఆ పార్టీ లేకుండా చేయాలనుకున్నాడు, ఆ పార్టీ వాళ్ళందరినీ పెట్టుకున్నాడు కదా ఆయన. ఆ పార్టీలు చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేసిందే నీవు నేర్పిన విద్య నీరజాక్షేపతి నీ పార్టీ ఖాళీ చేస్తారు. ఫస్ట్ మర్యాదపూర్వకంగా కలుపుతూ ఉంటారు. సెకండ్ మా నియోజకవర్గ అభివృద్ధి అంటారు. మూడోసారి అందులో చేరిపోతారు. పార్టీ ఖాళీ అయిపోతుంది. పార్టీ ఖాళీ అయిపోతే ఒక ప్రాంతీయ పార్టీ అలా ఖాళీ అయిపోయి మళ్ళీ పుంజుకోవాలంటే వాళ్ళ తరం కాదు. ఎంతో బలమైన తెలుగుదేశం పార్టీ, ఈ తెలంగాణకు 2వ సారి స్వతంత్రం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ ఇవాళ ఏ అవసరం పడుతుంది చూస్తున్నారు కదా. టీఆర్ఎస్ ఎంతో ఇవాళకి బలమైన క్యాడర్ ఉంది టీడీపీకి. టీఆర్ఎస్కి అలా లేరండి. వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వచ్చారు, ఆ పార్టీలో పోతారు. ఇప్పుడు మీరు వేరే ఇంట్లో ఎత్తుకెళ్తారు, మీ ఇల్లు రిపేర్ అవుతుంటే, మీ రిపేర్ అయిపోయిన తర్వాత మీ ఇల్లు పడిపోతుంటే మళ్ళీ అందరూ పోతారు కదా. అంతే సింపుల్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒకసారి ఆ మేడిగడ్డ కుంగిపోయిన వాటిని చూడడానికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళినప్పుడు హరీష్ రావు అంటున్నారు, సో చిన్న బీటలు వాడితే దానికోసం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, నాకు సీఎం పదవి ఇవ్వండి మళ్ళీ నేను చేసి చూపిస్తా అని చెప్తున్నాడు. అంటే ఆ చిన్న బీటలు రిపేర్ చేయడానికి సీఎం ఏమి ఎవరు, కానీ ఆ మాటలు తగ్గించుకోవాలి. వాళ్ళు తప్పు అయిపోయింది, సరిగ్గా కట్టలేకపోయారు, మేము వైఫల్యం చెందాం అని చెప్పాలి. అంటే కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. కావాలని ఎందుకు చేస్తారండి? మీరు చాలా గొప్పగా చెప్పింది ఎంతో నాణ్యత ఉండాలి కదా. నాణ్యత దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు కదా. అటువంటి ప్రాజెక్టుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి కదా. మీ నిర్లక్ష్యం కనపడుతుంది కదా. అంటే అవినీతి జరిగిందని అనుమానం వస్తుంది కదా. ప్రజలు మీరు చేశారో లేదో కానీ అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాని మీద విచారణ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదని గ్యారంటీ ఏంటి? డెఫినెట్గా సఫర్ అవుతారు వాళ్ళు. ఎందుకు వదిలిపెడతారు? రాజకీయ ప్రత్యర్థులు వదిలిపెడతారా ఏమైనా దొరికితే? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, పట్టిసీమ ప్రాజెక్టుని ఎగతాళి చేశారు అందరూ. 1500 కోట్లు అయింది ఖర్చు పట్టిసీమకి. వాళ్ళు 800 టీఎంసీలు ఇచ్చారు. 1,00,000 కోట్లు పైన ఖర్చు పెట్టారు వీళ్ళు. పైకి పోవడం మెయింటెనెన్స్ 200 టీఎంసీలు ఇచ్చారు. ఎవరిది బెటరు? అది చూస్తారు కదా ప్రజలు. అదే దాన్ని రేవంత్ రెడ్డి కూడా అంటారు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు, అది ఉండేటట్టు కూడా లేదు అని. అంచేత వాళ్ళు తప్పు చేస్తారు. దే డిడ్ ఏ మిస్టేక్. అలాగే ఎప్పుడు కూడా అధికారం మీకు వినయాన్ని ఇవన్నీ తీసుకురావాల. అధికారం విజయం సాధించినప్పుడు విజయోత్సవం ఉండొచ్చు, విజయగర్వం ఉండకూడదు. వాళ్ళు అది చూపించాడు కేసీఆర్ గారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయన కొంతమంది దూరం అవుతారు, దూరం అవరా. తెలుగుదేశం పార్టీ కూడా బలంగానే ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళకి ప్రాతినిధ్యం లేకపోవచ్చు, అవునా ప్రాతినిధ్యాన్ని కూడా లాగేసుకున్నారు కదా మీరు. వాళ్ళకి కోపం ఉంటుంది కదా, మేము మీ పతనం ఎప్పుడా అని చూస్తూ ఉంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు దూరం చేసుకోకూడదు కదా. ఏదో పత్రికలని విలేకరులను వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడేవాడు ఆయన. ఎంత మాట పడితే అంత మాట అనేసేవాడు. ఇవాళ వాళ్ళంటే ఎందుకు బాధపడతారు? భాష గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడిన భాష చాలా బాగుందా? కేటీఆర్ గారు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతే వాళ్ళు మాజీ బాస్ కదా, నవ్వు వచ్చేసింది అన్నాడు. ఇక్కడ నిరసన చేయొద్దు, హైదరాబాదు బ్రాండ్ మీద దెబ్బతీయద్దు అన్నాడు. కట్ చేస్తే 2 నెలలు తిరగకుండా ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు. అవునా కదా. మేమిస్తే అది వచ్చేది, అదే విధి. కాబట్టి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నీ లోపల ఏమున్నా కానీ కనీసం ప్రజలకు కూడా మంచిగా కనిపించు. మీరు అలాగే నటిస్తారా?
మీరు అలాగే వచ్చేసి మోసమే, మీరు అలాగే అబద్ధాలు ఆడతారు. అదే కొంచెం అందంగా ఆడండి. 1,00,000 కోట్లు పోయింది మేడిగడ్డ విషయంలో అని చెప్పారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్ ఇప్పుడు ఈ 1,00,000 అధికారంలో ఉన్న ప్రభుత్వం? ఏమన్నా వీళ్ళు తలుచుకుంటే రికవరీ చేయొచ్చండి. ఎలా సార్? వీళ్ళ దగ్గర ఎవరు చేస్తారు? వీళ్ళ ఆస్తులు లాగేస్తారు. కంపెన్సేషన్ వాళ్ళ దగ్గర నుంచి లాగేయాలి. వాళ్ళకి ఒక 20 ఏళ్ళ క్రితం ఏముందో ఇప్పుడు ఏముందో బ్యాలెన్స్ చేసి మిగతా తీసేసుకుంటారు. వస్తుందా సార్ అట్లా? తీసుకోవాలండి. వస్తుందా అంటే, ఎందుకంటే రాజకీయ నాయకులు ఆ పని చేయరు. ఎందుకంటే రేపు పొద్దున్న ఇంటికి అలా జరుగుతుంది కాబట్టి వదిలేస్తారు. ప్రజలే ఆలోచించుకోవాలి. అటువంటి వాడికి మళ్ళీ అవకాశం ఇవ్వకుండా మనమే ఆలోచించుకోవాలి. వీళ్ళకి రాజకీయాలు రాకముందు ఏముంది, ఇప్పుడు ఏముంది అది చూసుకోవాలి. ఇప్పుడు మీరు వాకింగ్ అది చేసినప్పుడు ఒబిసిటీ తగ్గించుకోవడానికి మీరు వాకింగ్లు మొదలెట్టినప్పుడు ఎంత బరువు ఉన్నారో, వాకింగ్లు అవి చేసిన తర్వాత ఎంత బరువు ఉన్నారో చూసుకుంటారు కదా. అలాగే వీళ్ళు రాజకీయాలు రాకముందు ఎంత ఉన్నదో ఆస్తి, రాజకీయాలకు వచ్చిన ఎంత బలిచారో అది చూసుకోవాలి. జనం చూసుకున్న దాన్ని బట్టిగా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఊరికే అనవసరంగా ఆడకూడదు. జనాలు దాన్ని గ్రేట్ అనుకుంటున్నారు కదా, ఆయన కంటే ఈయన కొంచెం తక్కువ తిన్నాడు పర్లేదులే అని అనుకుంటున్నారు. అది రాజశేఖర రెడ్డి పుణ్యం. అది ఎవడు తింటలేదు అనేటువంటిది రాజశేఖర రెడ్డి అలవాటు చేశాడు. శుభ్రంగా కొలగొట్టేమని అప్పుడు ఏమనిపిస్తుంది అందరికీ, ఎవడు తింటలేదని అనుకుంటారు. దాన్ని జనరలైజ్ చేశాడు అవినీతిని. ధనయజ్ఞం చేశాడు జలయజ్ఞం పేరుతోటి. తనకు కావాల్సిన కాంట్రాక్టర్లందరికీ మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసాడు. దాంతో భూమి కొనేశారు. భూముల మీద పెట్టుబడి పెట్టారు. భూములు రేటు పెరిగింది. రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. చూసి వాళ్ళకి ఆ భలే ఉందని రాజశేఖర రెడ్డి వచ్చిందని అనుకున్నారు. పోలవరం కాలువలు తప్ప ఏం చేయలేదు అక్కడ. ఆ మట్టి తీసి అమ్మేసుకున్నారు. లేపాక్షి భూములు ఇచ్చాడు. దాని మీద లోన్లు తెచ్చేసుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి గనులు ఇచ్చారు. ఐరన్ ఓరు పరిటాల వాటి వస్తున్నాడు అని చంపించేశారు. ఆయన లేపేశారు. చర్చల పేరుతోటి నక్సలైట్లు పిలిపించారు. అలా ఒక్కడ మిగలలేదు చర్చలకు వచ్చినాడు. బషీర్బాగ్ కాల్పులు అడ్డం పెట్టిన అధికారంలోకి వచ్చాడు. సోంపేట, ముదికొండ, గంగవరం పోర్టు ఎంత దుర్మార్గం అండి. రైతులకు బేడీలు వేశారు. రైతులు కాల్చి చంపేశారు. ఈ సిగ్గులేని కుక్కలు ఒక్కడు మాట్లాడే వాళ్ళ గురించి. మాలాంటి వాళ్ళు మాట్లాడి తీరుతాం ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు మహానేతల కింద చూపిస్తున్నారు. చరిత్రలో ఆ పేజీ నల్ల పేజీ అని చెప్తాము. చెప్పేవాళ్ళు లేకున్నాళ్ళు ఊరుకున్నారు. చెప్పేవాళ్ళు ఉన్నారు. సార్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోతే మీరు పిక్నిక్ కోసం వెళ్తున్నారా, ఎవ్రీ టైం అక్కడికి వెళ్ళి వనభోజనాలకు వెళ్ళి వస్తున్నారని బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి అంటున్నారు. అసలు బీజేపీ వాళ్ళు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడే హక్కు లేదండి. మాట్లాడకూడదు. మన ఎమ్మెల్యే ఎన్నికల్లో వాళ్ళకి చూసి వచ్చింది సార్. పర్లేదు, ఏమొచ్చినా ఏం చేస్తారు ప్రజలు? వాళ్ళకి ఏదో రకం బైకింగ్ కట్టేసి ఏదో రెచ్చగొట్టేసి రకరకాలు చేసి వాళ్ళకి హక్కు లేదండి. పాపం చేశారు వాళ్ళు. పక్కన ఆంధ్రాకి అంత అన్యాయం చేస్తే తెలంగాణ సోదరులు కూడా ఎందుకు ఊరుకుంటారు? అన్నదమ్ములు కదా. తెలంగాణకు మాత్రం ఏం చేశారు వాళ్ళు? అసలు దక్షిణాదికి ఏం చేశారు వాళ్ళు? మన మీద వివక్ష కదా. మనం రూపాయి కడితే పావలా కూడా రావట్లేదు మనకి. ఉత్తరప్రదేశ్ ఏంటండి, ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు. వాళ్ళు ఎందుకు విడదీయట్లేదు, మనల్ని ఎందుకు విడదీశారు? తెలంగాణ ఆకాంక్ష పక్కన పెట్టండి. మన రాష్ట్రాన్ని 42 ఎంపీలుగా బలంగా ఉండేవాళ్ళు మనల్ని విడదీసి మనల్ని పాలించాలనుకుంటున్నారు, బలహీనపరచాలనుకుంటున్నారు. చిన్న రాష్ట్రాలు మా 5 అన్నారు. ఉత్తరప్రదేశ్ 6 రాష్ట్రాలు అవ్వాలండి, 8 రాష్ట్రాలు అవ్వాలి. ఎందుకు అవ్వట్లేదు? ఇది ఆలోచించాలి ప్రజలు. అదే ఆలోచిస్తున్నారు ఇప్పుడు. మొన్న అన్నాడు కూడా సౌత్ నార్త్ అని అంటాను. మాకు వివక్ష, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మొత్తం మీరు దొబ్బేస్తున్నారు అన్నాడు. గుండెల్లో రాయబడింది అనుకుంటున్నాడు. సౌత్ నుంచి కూడా కలుపుకోవాలి. అందుకని చంద్రబాబు గారు వాళ్ళు వెనకాల పడుతున్నారు. రండి బాబు మీరు మా దాంట్లో చేరండి అని. ఎందుకంటే సౌత్ నుంచి ఒక మంచి పర్సనాలిటీ ఉండాలి, మంచి రాజకీయ పార్టీ విశ్వసనీయత ఉన్నవాడు, క్రెడిబిలిటీ ఉన్నవాడు. అప్పుడు ఎన్డీఏలో చేరితే మాకు అక్కడ కూడా ప్రాతినిధ్యం ఉంది అని చెప్పుకోవాలి. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ చాలా బెటర్ బీజేపీ మీద. అంటే వాళ్ళు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక కుల రాజకీయ పార్టీ, వాళ్ళు ముస్లిమ్స్కి సపోర్ట్ ఉన్నారు, హిందూస్కి సపోర్ట్ లేదు. ముస్లిం సపోర్ట్ ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? అంటే వాళ్ళ మన దేశ సపోర్ట్ ఓన్లీ ముస్లిం సపోర్ట్ అని ఎవరు చెప్పారండి? ఎక్కడ చేశారు చెప్పండి? వాళ్ళు అంటే వాళ్ళు ఏమని అంటారు? వాళ్ళు మోడీ గారు అచ్చం రాముడే అంటారు. నిజమా? రాముడా అతను? రాముడా అతను కాదు కదా. రాముడు అయితే ధర్మపాలన చేశాడు. రామరాజ్యం ధర్మ పరిపాలన ఉంది ఇక్కడ. మీకు చెప్పండి, మీరు ఒకటి చెప్పండి చాలా బాగా చేస్తున్నాడు. మనకు అవసరం కొంతమంది దుర్మార్గుల్ని ఎదుర్కోవడానికి, జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక పాలన ఎదుర్కోవడానికి చచ్చినట్టు ఆంధ్ర వాళ్ళు బీజేపీని కలుపుకోవాలి. ఇక్కడ ఈ కేసీఆర్ గారిని వదిలించుకోవడానికి వీళ్ళు బీజేపీకి కూడా సానుకూలం కొంతమంది అని వీళ్ళేనో కేంద్రంలో ఉన్నారు.
ఆ కవితని వాళ్ళని అరెస్ట్ చేస్తారేమో వాళ్ళ పని వాళ్ళు బెడద ఉంచుతుంది అనుకుని బీజేపీ పట్ల మొగ్గారు. వాళ్ళిద్దరు ఓటేం తెలవగానే కాంగ్రెస్ని గెలిపించారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఈ రామ మందిరం కట్టడం అనేది, అటు సౌదీ కంట్రీస్ వెళ్ళి అక్కడ కట్టడం అనేది, అటు లాస్ట్ టైం ఏమో సర్జికల్ స్ట్రైక్ అనేది, ఇవన్నీ ఎలక్షన్స్ ముందు ట్రిక్సా సార్? ఏమంటే సహజంగానే రాజకీయ పార్టీలు ఏదో రకంగా ఎమోషన్, నేను అనేది ఏంటంటే నువ్వు ఎమోషన్ ఉండొచ్చు, దేశానికి ఏమన్నా చేసి ఓటు అడగంటారా బాబు అంటే ఇలాంటి పనికిమాల పనులు చేసి ఓటు అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు రామాలయం అనేటువంటిది నువ్వు కట్టు, ఎవరొద్దన్నారు? ఒకవేళ వాళ్ళ ఆశయం అది, వాళ్ళు సుదీర్ఘకాలంగా రామాలయాన్ని ఒక హామీగా చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఇంకెందుకెళ్ళే ఓటాలకి అయిపోయింది కదా వాళ్ళ పని. ఈ పని అయిపోయింది. ఇప్పుడు మీ ఇంటికి ఒక పని వాళ్ళు పెట్టుకుంటారు, ఆ గోళ్ళకి వెళ్ళి కట్టేసిన తర్వాత మీ ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు, వెళ్ళిపోమంటారు కదా. పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోమంటారు కదా. అలాగే వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు విశ్రాంతి తీసుకొచ్చి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు అది పూర్తి చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. రామాలయాన్ని ఎవరు వ్యతిరేకించరండి. మనకే భద్రాచలం ఉంది, ఒంటిమిట్ట రామాలయం ఉంది, వీధి వీధికో రామాలయం ఉంది. రాముడి మీద భక్తి ఉంటే రామ భజన అక్కడికి వెళ్ళి చేయొచ్చు మనం. అసలు మన ఇంట్లో రాముడు పదం తలుచుకుండా ఉన్న రోజే ఉండదు, ప్రతి హిందువు తలుచుకుంటాడు. ప్రత్యేకించి అయోధ్య రామాయణం మనకే ఎమోషన్ కాదండి. నార్త్ వాళ్ళు ఏ గుళ్ళకి సరిగ్గా ఉండవు కాబట్టి, వాళ్ళ కాశీని ఉత్తరాఖండ్ తప్ప ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకు ఉంటుంది ఎమోషన్. అడుగు తీసి అడుగేస్తే గుడి ఉంటుంది మనకి. తిరుపతి ఉంది, దక్షిణాదిలో తిరుపతి ఉంది, తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా మన గుళ్ళు గోపురాలు భక్తి పారవయసులో ములుగు తేలుతూ ఉంటారు మన వాళ్ళు. మనకు అంత విశేషం ఉంది, పెద్ద ఎమోషన్ ఉండదు మనకి. ఆ రామరసం కూడా పలచబడిపోయింది, వాళ్ళకి కూడా పని జరగదు. ఆ ఎమోషన్ ఎన్నాళ్ళు ఉంటుంది. ఇప్పుడు మన భద్రాచలంలో ఉన్న రాముడి గుడి కూడా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తారా సార్? మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయగలదు. ఒకసారి వచ్చి వెళ్ళమనండి మోడీ గారిని. ఇప్పటివరకు వెళ్ళాడా 10 ఏళ్ళు అయింది ప్రధానమంత్రి. అదే డౌట్ సార్, ఎందుకంటే దాన్ని మాత్రం ఎందుకు డెవలప్ చేస్తున్నారు? అదేనండి, అన్ని వేల కోట్లు అక్కడ పెట్టి అందరికీ ఫ్లైట్లు వేసేసి మీరు రెంటర్ బాబు అంటే ఎందుకు? నేను భద్రాచలం ఒకసారి కూడా ఎందుకు రాలేదు? రాముడి మీద భక్తుడు ఎందుకు? అది చెప్పాలి సమాధానం ఫస్ట్. అదే అక్కడ రాముడు చిన్నప్పుడు ఉన్నాడు, ఇక్కడ రాముడు అరణ్యవాసం చేసింది కదా. అదే మామూలు దర్శనానికి రావచ్చు కదా, దర్శనం ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏమైనా వాళ్ళు చేసేది వచ్చి మోసం, రాజకీయ నాయకులు ఓట్ల కోసమే చేస్తారు ఏమన్నా. అందుకు మనం ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయిపోయి వాట్సాప్లో గింజగట్టిన బత్తాయిలాగా మాట్లాడాల్సిన అవసరం లేదండి. మనకి వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళు విమర్శిస్తే బాధపడతారు, తిట్టిపోతారు, మనల్ని తిట్టుకుంటే తిట్టుకోండి. విజయ్ సంకల్ప యాత్ర అనే పేరుతో చార్మినార్ దగ్గర 5 ప్రచార రథాలు పెట్టింది బీజేపీ. సో రాష్ట్రాన్ని 5 క్లస్టర్స్గా విభజించి అక్కడికి ఈ రథాన్ని పంపించి మేము యాత్ర చేస్తాం, ఈసారి ఎంపీ ఎలక్షన్లో మొత్తం 17కు 17 సీట్లు మావే, ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన జోష్ తోటి ఈ పని చేస్తున్నాం అంటున్నాం. మీకు బండి సంజయ్ గారిని పక్కకు పెట్టారంటేనే వాళ్ళు అవుట్ అండి. పార్టీ కోసం నిజంగా పనిచేసాడు ఆయన. కిషన్ రెడ్డి గారిని నమ్ముకుంటే వాళ్ళకి పని జరగదు. బండి సంజయ్ గారిని నమ్ముకుంటే అధికారంలోకి వచ్చినాడు. ఆయన పోరాటం తీరుతెన్నులు వేరు. వాళ్ళు చెప్పిందోటి చేసిందోటి. బండి సంజయ్ గారిని ఎందుకు తప్పించారో చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఎన్ని గింజుకున్నా రేవంత్ రెడ్డి వీళ్ళు ఎవరిని నగినవాడు తోలు తీసి ఎండేస్తాడు. ఒకవేళ ప్రభుత్వానికి కోల్దేయాలని ప్లాన్ చేశారనుకో ఇంటికి వెళ్ళి కొట్టేస్తాడు, ఇంటికి వెళ్ళి తుక్కు రేపెత్తాడు. ఇంటి రామారావు గారిని దింపేస్తే ఏం జరిగింది? అదే జరుగుద్ది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ బలమే కాదు, టీడీపీ బలం కూడా ఉంది ఇక్కడ. అంటే 2 రాష్ట్రాల్లో గెలిచినంత మాత్రాన అధికారంలో సెంట్రల్లో మీరు ఎలా ఉంటారు? మోదీని ఈసారి కూడా అధికారంలోకి వస్తారు. మోదీ మరి ఏం చెప్పగలండి? కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు అనుకున్నామా లేదా? రాలేదే, ఎందుకు రాలేదు? అలాగే జరుగుద్ది. ఏమన్నా ప్రజలు తక్కువ అంచనా కూడా ఎవరన్నా. మోడీ గారు వాళ్ళకి అంతర్గత సర్వేలో వాళ్ళ సీన్ సితార అయిపోయిందని తెలుస్తుంది ఆవిడ. ఇక్కడ ఇండియా కూడా సరిగ్గా లేదు. కాంగ్రెస్ ఒకటి గెలిచే పరిస్థితి లేదు. ఏమో గెలవచ్చేమో, ఏం చెప్తాం. తెలంగాణలో కూడా రాదనుకున్న కాంగ్రెస్ కనీసం వాళ్ళు మీడియా చర్చలు కూడా పిలిచేవారు కాదు. నేను ఒక్కడే పిచ్చోళ్ళగా వాళ్ళు వస్తారని చెప్పేవాడిని. వాళ్ళే నమ్మేవారు కాదు. అధికారంలో వచ్చిందా లేదా రేపు వాళ్ళే రావచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే విమర్శలు ప్రతి విమర్శలు వాళ్ళ అంటే రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం గట్టిగా మాట్లాడడము, ప్రతి విమర్శలు చేయడము, అంటే బొంద పెడతా ఇలాంటివి. అలా కదండి. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, కనీసం 6 నెలల టైం ఇవ్వాలి ప్రతిపక్షాల్లో. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. అంత కంగారేంటి? అధికారం వెళ్ళిపోతే 2 నెలలు కూడా ఆగలేరు మీరు 10 ఏళ్ళు ఉన్నారు, భరించారు కదా, ప్రజలు ప్రతిపక్షాలు ఉన్నాయి. వాళ్ళు ఇంత ఆగలేకపోతున్నారు. వాళ్ళు విమర్శిస్తూ ఊరుకుంటారు, నోరు మూసి కూర్చుంటారు. వాళ్ళు ఒకటి అంటే 100 అంటారు. వీళ్ళు చేత కదా భాష, వాళ్ళకన్నా బాగా మాట్లాడతారు. 100 రోజుల్లో ఇంటికి పంపించేస్తాం అంటున్నారు బీఆర్ఎస్. వాళ్ళ తరం కాదండి. ఊరికి అలా మాట్లాడి ఇంకా ఆబాస్ ఫాలో అవుతారు.
వీళ్ళు నెల పోయిన తర్వాత తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇవాళ తీసేసుకుంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఖాళీ చేస్తారు. అలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము మిమ్మల్ని దింపేస్తాను అది ఇది అని మాట్లాడాడు, తెల్లారితే మొత్తం 23 మందిని లాగేశారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్ ఇక్కడ తెలంగాణలో? కాంగ్రెస్ వస్తుంది. బీజేపీకు పాత 4 ఇప్పుడు 3 రావచ్చు, కాంగ్రెస్కి 12 రావచ్చు, ఒకటి బీఆర్ఎస్ ఒకటి ఎంఐఎం. 17 మాకే వస్తాయని బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ అలా అనకపోతే క్యాడర్కి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? సార్ ఒక్క క్వశ్చన్ సార్, మొన్న ఇక్కడ భువనగిరిలో జరిగింది కదా సార్, 2 ఆడపిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. అది సూసైడా సార్? సూసైడ్ కాదని ఒక డౌట్ ప్రతి ఒక్కరికి, అంటే ఒక మీడియా పరంగా డౌట్. అది ఎట్లా అంటే ఆ అమ్మాయిలు 2 ఒంటిపైన గాయాలు ఉన్నాయి, అంతకంటే వాళ్ళు చనిపోయే కంటే 1 అవర్ ముందు వాళ్ళ వార్డెను ఆటో డ్రైవర్తో కలిసి వాళ్ళని బయటకు తీసుకొని వెళ్ళింది. రాగానే వాళ్ళిద్దరు చనిపోయారని 1 అవర్లో చనిపోయారని చెప్పింది. అది కూడా సూసైడ్ చేసుకుని ఎవరు చూడలేదు, హ్యాంగ్ చేసుకుని ఏలాడుతుంటేనే చూశారు. ఇది సూసైడా? ఏం జరుగుతుంది అసలు హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో అసలు ఏం జరుగుతుంది? అంటే సంక్షేమ హాస్టల్లో ఇలాంటి అకృత్యాలు జరుగుతూ ఉన్నాయండి. నాకు దీని మీద అవగాహన లేదు నిజంగా. నాకు ఓకే, అలాంటివి జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల. ఆయాష మీర అలాగే చనిపోయింది, సత్యంబాబు అన్న ఇరికిచ్చాడు రాజశేఖర రెడ్డి. ఇలాంటి పాపాలు చాలా పాపాలు చేశారు వీళ్ళు. అయితే మరి సార్ వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఒకటి రాశారు సార్, వాళ్ళ అమ్మ నాయన గుర్తుకు రాలేదా, ఫ్రెండ్స్ గుర్తుకు రాలేదా, అదేమి లేకుండా మా వాడే మంచిది, మా వాడే ఏమనొద్దు అని రాశారు. అంటే ఆ వార్డెన్ గ్యారంటీగా ఇద్దరు సీన్లో ఉంటుంది, ఆ వార్డెన్కి సంబంధం ఉంటుంది. నువ్వే అలా మంచిదాని అని చెప్పి 2 పీకితే చెప్తారు. పోలీసు వాళ్ళు లాగేస్తారండి బొమ్మ. ఏం పర్లేదు, ఏపీ పోలీసు తెలంగాణ పోలీసు చాలా పర్ఫెక్ట్. ఏపీ పోలీసు వాడైపోయింది ఈ మధ్యని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. తెలంగాణ పోలీసు టాప్. దొరుకుద్ది అవుతుంది అనుకుంటున్నారా సార్? లేదండి, అంటే ఏం జరిగిందో తెలుస్తుంది ప్రజలకి, ఎందుకు తెలియదండి. గ్యారంటీ ఇప్పుడు వాళ్ళు దాని వెనకాల ఎవడన్నా పెద్దోడు ఉండకుండా ప్రభుత్వానికి సంబంధించిన లేకపోతే బొమ్మ మొత్తం బయటకు వచ్చేస్తుంది. పోలీసు వాళ్ళు మొత్తం తీసుకొస్తారు బయటికి. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది దాన్ని హైడ్ చేసేస్తారు రకరకాల కారణాల వల్ల. అలా చేయకుండా నిజాయితీకి బయట పెడతాం, మరి ఎవడో ఆపలేడు. పోలీసు వాళ్ళు వాళ్ళకి చిన్న తల వెంట్రుకు దొరికితే దాన్ని బట్టి మొత్తం ఆ క్లూ దొరికితే చాలు మొత్తం లాగి బయట పెడతారు. ఆ మధ్యకాలంలో చూడండి, ఎక్కడో డ్రైనేజీలో దొరికింది శవం, ఎన్నాళ్ళ తర్వాత ముక్కలు ఎందుకు వచ్చింది, దాన్ని బట్టి మొత్తం ఎవడో బొమ్మ లాగేశారు. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వచ్చినాయి కదా సార్, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు సార్? నేనైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనుకుంటున్నాను. ఎవరు గెలుస్తారో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారా? కూటమి గెలవచ్చు, లేదా షర్మిల గారు కాంగ్రెస్ గెలవచ్చు, ఏదైనా గెలవచ్చు. కానీ జగన్మోహన్ షర్మిల గారు కాంగ్రెస్ అక్కడ బేస్ కూడా లేదు, కనీసం ఒక్క సీటు కూడా రాదు అని చెప్తున్నారు కదా. వాళ్ళు వీళ్ళతో కలవచ్చేమో, ఎవరు తెలుసు. ఇంకా ఈ కూటమితోటి అందరూ కలిసి పోటీ చేద్దాం అంటున్నారు ఈయన ఓడించడానికి. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన అందరూ కలవచ్చేమో. మనం ఇంకా టైం ఉంది కదా. యాత్ర సినిమా వచ్చింది చూసారా సార్? యాత్ర 2 సినిమా నేను యాత్రలో శవయాత్రలో చూడండి, నేను మామూలు సినిమాలో చూస్తాం మనిషి సార్. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో ఆ సినిమా ఎందుకు రిలీజ్ చేసినట్టు? అది జగన్మోహన్ రెడ్డి లైఫ్ హిస్టరీ, ఆయన స్టోరీయే. నేనున్నాను, నేను విన్నాను అనేది వాళ్ళ నాన్న డైలాగ్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఏంటి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో ఎందుకు ప్రజల్లో ఒక రాజశేఖర రెడ్డి మీద సాఫ్ట్ గార్డ్ అని, ఆయన కొడుకుని అని ఆ విధంగా ఏమైనా గెలవడానికి? నేను యాత్ర చూడలేదు, కానీ ఆ డైరెక్టర్ మంచోడు. అతను యాత్ర సినిమా డైరెక్టర్ ఆనంద బ్రహ్మని అతను డైరెక్ట్ చేసిన సినిమా చూశాను. ఆ సినిమా బాగానే ఉంది. సైతాన్ అన్న సినిమా తీసాడు, అదే వెబ్ సిరీస్లో. అది చాలా జుగుప్సాగరంగా ఉంది. ఆనంద బ్రహ్మ అన్న సినిమా కామెడీ హర్రర్ చాలా బాగా తీశాడు. యాత్ర 1 టైంలో ఎలక్షన్ టైంలో ఆడింది. యాత్ర 2 దగ్గరికి వచ్చేవాడికి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళను అనుకుంటున్నారు. అతను హీరోగా చూపిస్తే ఎవడు చూస్తాడు, ఎవడు చూడలేదని చెప్పి అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో రాజధాని ఫైల్స్ అని సినిమా వచ్చింది, దాని ప్రివ్యూ చూశాను నేను. సినిమా థియేటర్కి వెళ్ళి చూడలేదు కానీ ప్రివ్యూ చూశాను. ఆ సినిమా అమరావతి గురించి, రాజధాని గురించి, రాజకీయాలు లేవు నిజంగా నా సినిమాలో. అందరూ అనుకున్నట్టుగా రాజకీయాలు ఓన్లీ రైతులు. అలా అంతవరకు పరిమితమై తీశారు సినిమా. పర్లేదు, బాగానే ఉంది. నేను ప్రివ్యూ చూశానండి. సినిమాల వల్ల ఏం మార్పు రాదండి. ఓట్లు వస్తాయి రావు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మళ్ళీ ఒకసారి వాళ్ళ ప్రయత్నం యాత్ర ద్వారా, వాళ్ళు ఒకసారి ప్రచారం, రాజధాని ద్వారా వీళ్ళ దుర్మార్గం మీద వ్యతిరేకంగా ప్రచారం, అలాగా ట్రై చేస్తారు. సేమ్ టైం గంగతో రాంబాబు సినిమా కూడా రిలీజ్ చేశారు ఒక్కడే ముందు. గంగతో రాంబాబా? ఓకే, నాకు తెలియదు. అది కూడా రిలీజ్ చేశారు ఒక్క రోజు ముందు. పవన్ కళ్యాణ్ సినిమా కదా, గంగతో రాంబాబు బాగానే ఉంటుందండి.
అంటే ఎందుకు సార్ ఒకరి మీద ఒకరు ఇది రిలీజ్ చేయడం ఏంటి, అది మళ్ళీ సినిమా చేయడం ఏంటి అట్లా? ఎవడైనా కానీ డబ్బులు పెట్టి చూడాలంటే సినిమా బాగుండాలండి. మామూలు సూపర్ స్టార్ సినిమాలు ఎవరు చూడలేదు ఇప్పుడు. సినిమా దగ్గర చూస్తే పట్టే సార్ రాజకీయాలకు ఎందుకు పట్టుకెళ్తున్నారు? ఏమండి మనం పట్టుకెళ్ళొద్దని మనం ఏం చెప్తామండి. ఇప్పుడు సినిమా తీసాడు, మీకు నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి. ఇప్పుడు యాత్ర సినిమా తీశారు, మీకు నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి. వాళ్ళు డబ్బులు టికెట్లు ఇచ్చి చూపిస్తున్నారు, అయినా సరే వెళ్తలేదు అవునండి. డబ్బులు ఇస్తున్నారు, టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళకైనా మా బిర్యానీ కూడా పెడుతున్నారు. కొత్తగా ఈ ట్రెండ్ మొదలైంది సినిమాకి. ఎప్పుడు సార్? ఇప్పుడు టికెట్లు ఇచ్చి పంచి పెడుతున్నారు అక్కడ వాళ్ళు. ఆ సినిమా రిలీజ్ అప్పుడు అందరికీ వాలంటీర్లు వాళ్ళకి వాళ్ళు ఒక ఆర్డర్ వేస్తారు, వీళ్ళందరూ కలిపి సినిమాకి వెళ్ళాలని చెప్పేసి కలెక్టర్లో యాత్ర సినిమాకి. ఆ దుర్గతి పట్టింది సినిమాలకి. మీకు శాస్త్రాలు చాలా చేస్తున్నారు, మీకు ఆంధ్ర గురించి చాలా తెలియట్లేదు. మీకు వాళ్ళు చాలా వికృత శాస్త్రాలు అవన్నీ. మీకు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత రోజుకో కథ వస్తుంది వాళ్ళ మీద. అప్పుడు చూడండి జాతకం, అప్పుడు తెలుస్తుంది అందరికీ. ఎందుకంటే అప్పుడు ఆవిడకి భయం ఉండదు. పత్రికలకు కానీ ప్రజలకు కానీ మాట్లాడడానికి కానీ మీడియాకి చూపించడానికి కానీ ఎవరికే ఆంక్షలు ఉండవు. శుభ్రంగా చూపిస్తారు వాళ్ళు చేసిన శాస్త్రం. ఖచ్చితంగా లేదు. అక్కడ కొన్ని ఛానల్స్ ఎందుకు బ్యాన్ చేశారు? అక్కడ కొన్ని ఛానల్స్కే కొన్ని పత్రికలకి ఎందుకు యాడ్లు ఇస్తున్నారు? వాళ్ళ సొంత పత్రికకి యాడ్లు ఇచ్చుకుంటున్నారు. ఇలా చాలా ఉన్నాయండి. ఎందుకంటే దానివల్ల వ్యతిరేకత అతనికి. అది ఎందుకు వస్తుంది వ్యతిరేకత? అతను పొట్టుగా ఉన్నాడో లేకపోతే పొడుగ్గా ఉన్నాడో అని చూసి రాదు కదా. నీ వ్యవహారం, నీ ప్రవర్తన, నీ ప్రజా వ్యతిరేక పరిపాలన చూస్తే వ్యతిరేకం అవుతుంది. నువ్వు అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే, నువ్వు చెప్పేదోటి చేసేదోటి అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే నీ మీద వ్యతిరేకత వస్తుంది. వన్స్ మోర్ అంటున్నాడు, నా అభివృద్ధిని చూసి నేనే వస్తాను. అసలు ఎవరైంది ప్రజలు గెలిపిస్తారు, మీరు ముగ్గురు కాదు 100 మంది వచ్చినా నేనే. ఆయన అభివృద్ధి అంటలేదు అది. నేను బటన్ నొక్కుతున్నాను కాబట్టి ఏంటి అంటున్నాడు బట్టలు. నేనేమంటానంటే బటన్ ఎవడన్నా నొక్కుతాడు, నువ్వు నొక్కిది ఏంటి అంటున్నాను. సంక్షేమం గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, రేపు చేస్తారు. అది పెద్ద విషయం కాదు. రోడ్ల గురించి మాట్లాడితేనేమో జాతీయ రహదారులు అలా ఉన్నాయి, ఇప్పుడు స్టేట్లో ఉన్నాయి అయితే అన్ని బాగానే ఉన్నాయి అంటున్నారు. జాతీయ రహదారులు మనం టోల్ గేట్ డబ్బులు కడుతున్నాం, అది కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం లేదు. మన డబ్బులతో మనం కట్టించి మన డబ్బులు కట్టుకుని మనం వేయించుకున్నాం రోడ్లు. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వలేదండి, మనమే డబ్బులు కడుతున్నాం. అలాగే స్టేట్ హైవేస్, స్టేట్ రోడ్లు కూడా అన్నీ అధ్వానం, చాలా తప్పది. మొన్న ఒక చోట రోడ్డు వేశారు. అది ఇప్పుడు బూందీ వచ్చేస్తారు చూడండి, స్వీట్ షాప్లోని అలా ఉంది, ఇలా తీస్తుంటే వచ్చేస్తుంది. అది వాళ్ళు తప్పు చేశారండి. ఓటమికి సిద్ధంగా ఉండాలి. సిద్ధం అంటున్నారు కదా వాళ్ళు, ఓటమికి సిద్ధంగా ఉండాలి అంతే. మళ్ళీ ట్రై చేసుకోవడమే. మళ్ళీ పార్టీ ఉంటే, అతను జైల్లో ఉండకుండా బయట ఉంటే ట్రై చేసుకోవాలి అంతే తప్ప ఈసారి అయితే అతని కథ ముగుస్తుంది. సిద్ధం సభలు కూడా పెడుతున్నారు కదా సార్. అదే సిద్ధం సభలో నేను సిద్ధం అని చెప్తున్నాడు, ప్రజలు కూడా సిద్ధం రా, నేను పని చూస్తాం అంటున్నారు. అంటే గుంపులుగా వస్తున్నారు జనాలు, నేను ఖచ్చితంగా గెలుస్తా ఇక్కడికి వచ్చిన ఓటేసాను. మీకు అదే భ్రమలో ఉంటాయినా దెబ్బైపోతాడు. ఆ బస్సులో వీడియోలు వచ్చినాయి చూడండి మీరు సోషల్ మీడియాలో. 3000 బస్సులు వేశారు, బస్సుకు 10 మంది కూడా లేరు. అందులో మందు ఆగుతూ కోడిగుడ్లు తింటే వెళ్తున్నారు అందరూ. అంత కర్మ ఎంత పట్టింది. అతను బాగా పెయిడ్ ఆర్టిస్టులు అని నేను అన్నాండి. వాళ్ళు రమ్మంటారు, పార్టీ అభిమానులు అయి ఉండొచ్చు, లేదా బెదిరించవచ్చు, లేదా పలావత్ని ఖాళీగా ఉన్నా సరే వెళ్ళొచ్చు అనుకోవచ్చు. రకరకాల కారణాలతో రావచ్చు. పెయిడ్ ఆర్టిస్టులను మనం అవమానించకూడదు. వాళ్ళు మందు ఇస్తున్నారో, భోజనం పెడుతున్నారో, గుడ్డు ఇస్తారో, బస్సు మీద తీసుకొస్తారో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆయన మొఖాన్ని చూడకపోయినా కానీ పర్లేదండి ఏమనరు, మళ్ళీ బస్సులో కూర్చుని వచ్చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.